రాష్ట్రంలో జిల్లాల రద్దుకు కాంగ్రెస్ రద్దుకు కుట్ర చేస్తోందని తాడూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వికారాబాద్ ప్రత్యేక జిల్లా కోసం ఎంతో మందితో పాటు తాను కూడా పోరాటం చేయడం జరిగిందన్నారు. వికారాబాద్ జిల్లాతో పాటు జిల్లాను చార్మినార్ జోన్లో విలీనం చేసేందుకు పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రత్యేక వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇక జిల్లా ఏర్పాటులో అప్పటి మహేందర్ రెడ్డి ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. మరి ప్రజల ఏకమై కాంగ్రెస్ వాళ్ళ కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎంతో కష్టపడి సాధించిన ఈ వికారాబాద్ జిల్లాకు ఈ విధంగా రద్దు చేయడం నుండే మళ్ళీ మనము ఒక 20 ఏళ్ళు వెనుకకు నెట్టేస్తున్నట్టే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కానియకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంది. ఒకవేళ అదే జరిగితే మన జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావు, మన జిల్లా వాసులకు మరి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు మనకేం జరిగిందో కూడా తెలుసు. అన్యాయంగా మన జిల్లాను జోగులాంబ జోన్లో కలిపినారు. అప్పుడు కూడా మేము పోస్ట్ కార్డ్ ఉద్యమాలు చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మన వికారాబాద్ ని హైదరాబాద్ చార్మినార్ జోన్ లోకి మార్పియడం జరిగింది. అది కూడా చాలా ఆలస్యం జరిగింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 1 సంవత్సరం పాటు ఆ ఫైల్ ని పక్కకు పెట్టిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ ఎన్నిక